వంశీ, నేను ఇలా బయటకు వచ్చానంటే అది నువ్వు కాబట్టే. ఐ నో. నన్ను మళ్ళీ జాగ్రత్తగా మా ఫ్లాట్ దగ్గర దించే బాధ్యత కూడా నీదే. సరే. ఇంకొకటి అంటే నేను ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకు. ఈ మధ్య మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి న్యూస్లే. పాపం వాళ్ళంతా. అలాంటి ప్రతి విషయానికి బేస్ నమ్మకమే కదా. మన అనుకునే బయటకు వస్తారు. అందుకే. అర్థమైంది. పద. ఎవరిది ఫామ్ హౌస్? మా ఫ్రెండ్దే. అప్పుడప్పుడు వీకెండ్ పార్టీస్ చేసుకోవడానికి ఇక్కడ వస్తుంటా. ఓ అవును, ఇప్పుడు నువ్వు నాతో వచ్చే, నేను దానికి పే చేస్తా. పేనా? నువ్వు ఎలా అడిగావు తెలుసా? నైట్ రోడ్ల పైన అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు వెళ్ళి అడుగుతారు చూసావా, అలా అడిగావు. ఎస్ ఆర్ నో? యాక్చువల్లీ మీరు అడిగితే ఎక్కడికి ఎందుకు అని అడగాలనిపించదు. నా షిఫ్ట్ టైమింగ్స్ కూడా అయిపోయాయి. రమ్మంటే వస్తాను, కానీ పే ఎందుకు? డబ్బులు ఎవరికైనా అవసరమే కదా. డబ్బులు అవసరమా? నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, కానీ నాకే వేరేలా అర్థమవుతుంది అనుకుంటా. డబ్బులేం అవసరం లేదు, మీరే నా షిఫ్ట్ టైమ్స్లో లాక్కెళ్ళట్లేదు కదా. లేదు, డబ్బులు తీసుకుంటా అంటేనే, లేదంటే వదిలే, ఇట్స్ ఫైన్. ఈ అమ్మాయి అంటారు బాబు, మరీ విచిత్రంగా ఉంది. సర్లే, ఏదోటి. ఇంతకు ఎక్కడికి వెళ్దాం? ఏమో, నాకేం తెలుసు. అదేంటండి, మీరేకి ఎక్కడికి వెళ్దామన్నారు? అంటే నేను ఇంట్లో కూర్చొని టీవీలో ఏం లేదు, దిస్ మూడ్ బాగాలేదంతే. ఇంట్లో ఒక్కదాన్నే కూర్చుంటే పిచ్చెక్కేలా ఉంది. చాందిని కూడా ఏదో పని మీద బయటకు వెళ్ళింది. నాకు ఇంకెవరో తెలీదు. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. సర్లే, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దామో నేను చెప్తా, కానీ ఎలా వెళ్దాం? శోభన్ కూడా రాలేదు, బైక్ తీసుకుందాం అంటే. నేను ఆటోలో వచ్చా. పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి వెళ్తే స్కూటీ ఉంది, వెళ్ళి తీసుకుందామా? యా, ఓకే. ఓయ్, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఓకే. హలో. హలో, చెప్పవే. ఏం చేస్తున్నావు? రూమ్లోనే ఉన్నావా? లేదు, బయటకొచ్చా. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. హే హే, అంత నాటిగా థింక్ చేయకు. హీస్ అ గుడ్ ఫెలో. అవును, మన ఫ్రెండ్స్ గ్రూప్లో ప్రియా ఒక లింక్ షేర్ చేసింది, చూసావా? ఫ్రెండ్ యాప్ లింకే కదా, నేను ఆల్రెడీ వాడుతున్నాను కూడా. అవునా? ఏంటి యాప్లో అంత స్పెషల్? ఇంట్లో నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు త్రూ ఆడియో అండ్ వీడియో కాల్స్. అండ్ నీ ఫీలింగ్స్ని కూడా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు, అండ్ దట్ టు ఇన్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్. అండ్ నేను జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఎవరూ ఉంటారు ఇక్కడ. బోరింగ్ ఉన్న నీ రోజుని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చుకోవచ్చు. ఇందులో ఫేక్ ప్రొఫైల్స్ ఉండవా? ఛాన్సే లేదు, ఎందుకంటే ఈ యాప్లో మనకి స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో యూ కెన్ ఓన్లీ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్, నో ఫేక్ ప్రొఫైల్స్. అండ్ ఇందులో నువ్వు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. అవునా? అదెలా? మనం ఆన్లైన్లో మాట్లాడిన ఎవ్రీ మినిట్ మనం ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ యెల్లో రోజెస్ వస్తాయి. ఈ యెల్లో రోజెస్ని నువ్వు రియల్ మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ మనీని డైరెక్ట్గా నీ యూపీఐకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వావ్, గ్రేట్. అయితే నేను కూడా వెంటనే ఈ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇంతకీ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఒక పంచే, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తోని నువ్వు ఎప్పుడో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లేట్ నైట్స్ బయట తిరక్కు. ఓకే మరి, జాగ్రత్త. బాయ్. వెళ్దామా?
మీరుండేది ఇక్కడేనా? ఇక్కడే శాంతినగర్, మా అక్క వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో. అక్క అంటే సొంత అక్క? సొంత అక్క లాగానే. ఎందుకు? ఊరికే. మీ ప్రాపర్ ఎక్కడ? షాద్ నగర్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్నకి బిజినెస్ ఉంది, ఇంకా అమ్మ వెయిట్. అయినా ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. ఇంకా అమ్మాయిలు. హో, అర్థమైంది. ఇదిగో, ఇది మీ మొబైల్లో పిక్ తీసుకొని మీకు కావాల్సిన వాళ్ళకి పంపండి. ధైర్యంగా ఉంటారు, పర్లేదు, తీసుకోండి. ఓకేనా? హ్యాపీయా? ఇంకా క్వశ్చన్లు అడగండి. సారీ. సారీ ఎందుకులేండి, మీ ఫ్లాట్లో ఎవరూ లేరు, మీ ఫ్రెండ్ ఏటో వెళ్ళింది, మీకా మూడ్ ఆఫ్ అయ్యి ఎవరితోనే మాట్లాడదాం అనిపించి ఉంటుంది, ఎవరూ లేరు. సరేలే, ఈ అబ్బాయిని 2-3 సార్లు చూసాం కదా అని చెప్పి నాతో మాట్లాడుతున్నారు. మరేం పర్లేదులే, మీ మూడ్ నార్మల్ అయ్యారు, మీతోనే ఉంటాను. అదే మా అక్క వాళ్ళ ఇల్లు. ఉండండి, వస్తాను. చాందిని, నీకు వైట్ సాస్ పాస్తా ఓకేనా? నాకు పాస్తా అంటేనే పిచ్చి వంశీ. ఇంకొంచెం ఎక్స్ట్రా సాస్. సరే, నువ్వు వెళ్ళి టీవీ చూస్తూ ఉండు, నేను వచ్చి తీసుకొని వస్తా. ఓకే బాస్. ఉసండ తేర తౌబా తౌబా తౌబా. ఏహే, ఈ తౌబా తప్ప ఒక్క ముక్క అర్థమై సావట్లేదు ఈ పాట. ఎక్కండి. ఎటు వెళ్దాం? ఆగు, ఒక్క నిమిషం. యా, స్ట్రైటే వెళ్ళాలి. తౌబా వంశీ, ఇంకా ఎంతసేపు? ప్రిపేరింగ్. అయిందా? ఇంకా అవ్వలేదు. ఈ బార్ కోసం ఇంత తిప్పావా? మనం దారిలో నేను మంచి బార్లు మిస్ అయ్యొచ్చాను తెలుసా? అదంతా నాకు తెలియదు. నేను ఇక్కడ రెగ్యులర్. నేను కనబడంగానే నమస్తే పెట్టి నాకేం కావాలో తెచ్చి పెడతారు. ఓ, హరి. హలో అక్క, పైన ఉన్నాను రా. వచ్చావా? ఓ పంచే, ఒక వోడ్కా బాటిల్, 2 షార్ట్ గ్లాసులు, ఒక క్రిస్పీ కార్న్, ఒక వాటర్ బాటిల్ పట్టుకొచ్చే. ఓకే అక్క, వస్తున్నా. రెగ్యులరా అండి ఇక్కడ? రెగ్యులర్ అంటే ఎవరు లేనప్పుడు తాగాలనిపిస్తే ఇక్కడికి వస్తా. నమస్తే అక్క. రెడీగా ఉన్నావేంట్రా? జెట్ స్పీడ్లో వచ్చేస్తాను, ఏమనుకున్నావు మరి? పెద్ద సైంటిస్ట్ ఇడు మరి. పర్ఫెక్ట్, ఇదిగో. చీర్స్. సరే అక్క, కింద కొంచెం పని ఉంది, ఏదైనా అవసరమైతే వాట్సాప్లో మెసేజ్ చేసే. బాయ్. ఎల్లిక రాకు. వెళ్ళేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతామని చెప్పలే. నేను మందు అవుతానని మీకు చెప్పలేదే. మంచిదేగా, మందు లేకపోతే ఎన్ని ఖర్చులు మిగులుతాయి తెలుసా? ఏమో. ఓయ్, ఏంటది? ఇది కనిపించట్లేదా? కనిపించట్లేదు. కనిపించట్లేదా నీకు? అరే, నిన్ను వద్దు, కూర్చో.
రోజు సడన్గా బయటకు పిలిచి టెరెస్ మీద కూర్చోబెట్టి తాగి తిక్కగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? అలా ఏం అనుకోవట్లేదండి. ప్లేస్ మాత్రం బాగా పట్టారు. బయట ఏమో మంచి మాసు, లోపలేమో క్లాసు. కదా? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానే? అసలు నువ్వు లేకుండా ఒక్కరోజైనా ఉండగలనా? ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటా కదా. నేనేం అడవట్లేదు. నేనేమనలేదు. కళ్ళు తుడుచుకుంటే చూస్తున్నావు కదా, అందుకే. ఏదో చెత్త గుర్తొచ్చి ఉంటుంది. హేట్ చేయరు. చెత్తనా? హా, 4 years రిలేషన్షిప్ చెత్తనా? ఎన్ని మెమరీస్ ఉన్నాయి తెలుసా? మనల్ని బాధ పెట్టేది ఏదైనా చెత్తే. మెమరీ అయితే ఆనందాన్ని ఇస్తుంది. అంటే మనల్ని బాధ పెట్టేది ఏదైనా మనసులో ఉండడానికి పనికిరాదు. మనకు ఆనందాన్ని ఇస్తుంది చూసారా, దాన్ని మాత్రం గుండెల్లో పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు బాధ తగ్గిపోవాలంటే ఈ థియరీ బాగుంది. నాకు బిర్యానీ తినాలని ఉంది. ఆర్డర్ చేయనా? వెళ్దాం పద. ఏదో ఆలోచిస్తున్నాం. ఎప్పటికైనా ఇలా స్విమ్మింగ్ పూల్, చుట్టూ పొలాలు, మధ్యలో ఇల్లు. ఆ ఇంట్లో తీసుకొచ్చి మా పేరెంట్స్ని పెట్టాలి. బాగుంది కదా? ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. చెప్పు. నేను అందరికీ అన్నీ చెప్పను. నాకు కూడా చెప్పవా? చెప్తాను, కానీ దానికో సమయం సందర్భం ఉండాలి కదా. అలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఏవేవి ఎప్పుడు జరగాలి అని నేను నోట్బుక్లో ఒక మేనిఫెస్టేషన్ లిస్ట్ రాసుకోవాలి. చాందిని, నేను ఒకటి అడగనా? ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చి అడగనా అంటావేంటి? అడుగు. మొన్న నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అడిగాను కదా, దాన్ని నీకేమనిపించింది? అందులో అనిపించడానికి ఏముంది? ఇట్స్ జస్ట్ అన్ యాప్. నీకు చెప్పనా, ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా వస్తాయి. ఎస్పెషలీ ఈ పాస్వర్డ్ గొడవలైతే అమ్మో చెప్పక్కర్లేదు. అయినా నేను ఏదైనా తప్పు చేస్తే కదా భయపడాలి, లేదు. సో అందుకే నువ్వు అడిగిన వెంటనే పాస్వర్డ్ ఇచ్చేసా. నేను కూడా నేను అందుకే తీసుకొని వచ్చా ఇక్కడికి. మనం బయట కలిసిన ప్రతిసారి కాఫీ తాగడము, తినడము, తిట్టుకోవడము ఇదే చేసాం. మన గురించి మనం తెలుసుకునే స్పేస్ దొరకలేదు, టైం దొరకలేదు. అందుకే ఇక్కడ తీసుకొచ్చా. సరే అయితే చెప్పు నీ పాస్ట్ లవ్ గురించి. పాస్ట్ లవ్ అంటూ ఏం లేదు. యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ తనకు చెప్పలేదు. పర్లేదే, 3 పెగ్లు వేసినా స్ట్రాంగ్గానే ఉన్నావు. హలో, ఫుల్ బాటిల్ వేసినా కూడా ఇలానే ఉంటా. పర్లే. एक्सक्यूज मी मैडम, ऑर्डर భయ్యా ఏక్ నిజామీ మటన్ బిర్యానీ డబల్ మసాలా डाल के लेके आओ. और कुछ? నీకేమైనా కావాలా? లేదు, బిర్యానీ చాలు. कुछ नहीं भैया, और प्याज और नींबू एक्स्ट्रा लेके आओ बस. ठीक है मैडम. అలా చూడద్దు, బిల్ నేనే కడతా. కట్టాలి మరి, అవుటింగ్ నీదే కదా. నేను అదే అంటున్నాను కదా. అసలుకే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు. కష్టపడా? ఎవరైనా కష్టపడే కదండి సంపాదిస్తారు. నీది స్పెషల్ కష్టం కదా. స్పెషలా? ఏం స్పెషల్ అబ్బా? భయ్యా కొంచెం.
తాగితే గట్టిగా తినాలి, లేదా బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. హెల్త్కి మంచిది కాదు. నువ్వు తాగిందే 3 పెగ్గులు. అయితే ఇప్పుడేంటి, తినొద్దా? నేనే కదా బిల్ కడుతున్నా. నేను ఇప్పుడు ఏమనలేదండి బాబు, మీకు ఇంకేమన్నా కావాలేమో అని చూసా. ఇంకా మీ వైఫ్ కూడా చూడు, తినండి. భయ్యా ఔర్ ఏక్ సింగిల్ దమ్ బిర్యానీ తినండి. ఎవరు ఆపుతారు చూసాను. డిన్నర్ తర్వాత ప్లాన్స్ ఏంటి? తీసుకొచ్చింది నువ్వు, ప్లాన్స్ ఏంటని నన్ను అడుగుతున్నావా? అడుగుతుంటావా? ఓకే. ఫుడ్ ఎలా ఉంది? వంశీ, కొన్నిసార్లు నీకు అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు భలే యాక్ట్ చేస్తావు తెలుసా? అంటే ఇప్పుడు నాలోనే ఒకటి బయటికి వచ్చి ఇలా ఫుడ్ తింటూ నీతో మాట్లాడుతున్నానంటావా? మేబీ నాకు అలానే అనిపించింది. ప్లేస్ వల్ల అనుకుంటా. డెఫినెట్గా కాదు. ప్లేస్ నచ్చలేదా నీకు? వంశీ రా. నిద్ర రావట్లేదా నీకు? ఓకే. వంశీ, జనరల్గా అందరూ చూసిన వెంటనే లవ్ చేస్తారు, లేదా ఏదైనా నచ్చిన క్వాలిటీ చూసి లవ్ చేస్తారు. కానీ నేను నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి 2 years ఎంక్వైరీ చేసి మరీ నీ లవ్ యాక్సెప్ట్ చేశాను. నీకెప్పుడు చిరాకు రాలేదా నా మీద? సేఫ్టీ గురించి ఆలోచించడం మంచిదే కదా. అంటే నేను అందరి గర్ల్ ఫ్రెండ్స్లా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాను. ఎప్పుడు చూడు ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటాను. నేను ఏదో బయటికి అలా యాక్టివ్గా కనిపిస్తాను, కానీ ఈ లవ్ అనే విషయంలో మాత్రం నేను చాలా సెన్సిటివ్. ఒక్కసారి లవ్ చేస్తే లైఫ్ అంతా నువ్వే అనుకుంటా. అందుకే ఇంత టైం తీసుకొని మరీ నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాను. నాలో ఉన్న భయాలు పోగొట్టుకోవడానికే ఇంత టైం పట్టింది తప్ప ఇంకేం కాదు. నిన్ను ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు ఐఎమ్ సారీ. సరే, ఇంక నువ్వు వెళ్ళి పడుకో. షూరా? వెళ్ళనా? వెళ్ళు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా. సరే పడుకో, రేపు మార్నింగ్ ఫ్లాట్లో దింపుతా. మీకు 3 బాల పైన కోపం వచ్చినా బాగా తింటారు కదా? అవును, నీకెలా తెలుసు?
ఇదేనా మీ ఫ్లాట్? లేదు, ఈ ఏరియా సిఐది. మేము జస్ట్ రెంట్ కొంటున్నాం. ఓ సరే, మరి నేను వెళ్తాను. యా, గుడ్ నైట్. ఒక్క నిమిషం. హ్మ్? హే, ఏంటిది? నాకొద్దు. లేదు, ఉంచు. నీకెన్ని ఫినాన్షియల్ హడల్స్ ఉంటే ఇంత కష్టపడతావు? నేను ఈ టైం వేస్ట్ చేశాను. ఇదే టైం నువ్వు నీ మీద స్పెండ్ చేసుకుని ఉంటే ఎంతో కొంత సంపాదించేవాడివి. తీసుకో, నాకు గిల్ట్ ఉంటుంది. ప్లీజ్ తీసుకో. అది ఎక్కువగా తిన్నాను, కొంచెం డ్రౌజీగా ఉంది, నిద్ర వస్తుంది. లేకపోతే 5-6 వరకు వదిలేదాన్నే కాదు. ఓకే, థ్యాంక్స్. గుడ్ నైట్. ఒక్క నిమిషం. సాయంత్రం మిమ్మల్ని చూసినప్పుడు నుండి మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏంటి, చూడడానికి కత్తిలా ఉన్నావనా? కాదు, ఈరోజు మీరు చాలా క్యూట్గా ఉన్నారు. ఏ పిచ్చి పడిందా? డబ్బులు అవి. గుడ్ నైట్. అయ్యో సీరియస్. హలో, సత్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డోర్ లాక్ వేసుకోకుండా కర్టన్ కప్పుకొని పడుకున్నావు. రాత్రి తాగావు కదా? ఎంత లేదు, 3 పెగ్స్ తాగా అంతే. ఒక్కదానివేనా? కాదు, నాతో పాటు తనున్నాడు. తనెవరు? కాల్ బాయ్. కాల్ బాయా? ఐ మీన్, వాడితో ఎందుకు తిరుగుతున్నావు? వాడు నా వెంటున్నాడు అంతే. టెర్రస్ పైన తాగుతున్నప్పుడు, బిర్యానీ తింటున్నప్పుడు. అయినా వాడు తాగలేదు కదా. అసలు నువ్వు వాడితో ఎందుకు తిరుగుతున్నావు? మరి ఏం చేయమంటావు? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో అవుటింగ్కి వెళ్ళిపోయావు. నేను ఒక్కదాన్నే టీవీలో రొమాంటిక్ సీన్స్ చూస్తా కూర్చున్నా. సడన్గా రామ్ గుర్తొచ్చాడు. ఒంటరిగా అనిపించింది, ఏడుపు వచ్చింది. సడన్గా బిర్యానీ తిని తాగాలనిపించింది. అందుకే వెంట రమ్మన్నా. పే చేసాలే. నీ మొహం. అయినా వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా. అందుకే రమ్మన్నా. వాడే టెన్షన్ చూపిస్తే ఎలా ఉందో తెలుసా? వాడు చేసే పనికి అంత టెన్షన్ ఇవ్వకూడదు. అదేంటో కరువులో ఉన్నట్టు చూస్తాడాడు కదా. ఎటెళ్ళిపోయావు చాందిని? నేను గుండెల్లో దాచిపెట్టుకుంటా ఒక కాఫీ పెడితే. ఎక్కడా? గుండెల్లో, హార్ట్. అరే పాపం, పాప బయటికి వెళ్ళొచ్చింది, మనమే కాఫీ పెడదామని లేదు. తిరిగి మళ్ళీ నన్నే అడుగుతున్నావా నువ్వు? సెల్ఫిష్ మొహందానా. అలా ఏం లేదు. ఇప్పుడు నేను కాఫీ పెట్టాననుకో, నువ్వు ఏడ్చుకుంటా తాగాలి. అదే నువ్వనుకో, కమ్మగా తాగచ్చు. పెట్టమంటావా చెప్పు? అక్కర్లేదు, నేనే పెడతా. గుండెల్లో పెట్టుకో నన్ను, నా కాఫీని. గుడ్ గర్ల్. సేవియరా నువ్వు. థ్యాంక్ యూ. ఇవాళ వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. నేను కూడా లేచినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నానని. దేనికంటావు? నా ఫోన్ ఏది? పొద్దున్నుంచి కనబడలేదు. అందుకే అన్నమాట ప్రశాంతంగా ఉన్నావు. సో ఫోన్ లేకుంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అది కాదు, పొద్దున్నుంచి కనపడలే. ఒకసారి రింగి. లే, ఒకసారి వెతుకు. నైట్ వచ్చి ఇక్కడేగా పడుకున్నాను. ఎక్కడ పడేసావు? కదలను కూడా కదలలేదు.
వాట్ యూ గైస్ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తోని ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ లేకపోతే యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హరి అప్ గైస్, స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్.